వెళ్ళాలనుకుంటున్నాను. అయితే చిన్న ప్రాంక్ చేయాలనుకుంటున్నాను. ఇంకా తను ఏమంటారంటే ఫస్ట్ మీ అన్న పర్మిషన్ తీసుకో అంటది. మా అన్నకి ఫస్ట్ కాల్ చేసి నేనైతే పర్మిషన్ అయితే తీసుకున్నా. చూద్దాం తన రియాక్షన్ ఎట్లుంటుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. కమ్ విత్ మీ. లాస్ట్ చెప్తాం ప్రాంక్ అయితే, ఓకేనా? అయ్యో దూడు అది దూడు బయట దులుపు బయట దులుపు అరే బయట దులుపు అంటే అయ్యో అసలు నిజంగా వెళ్ళిపోతాను. విజయవాడ విజయవాడ చూడవాలి అవగడ చూడు మమ్మీ మస్తు ఉన్నది బట్టలు పెట్టుకుని ఎట్లా కొత్త బట్టలు మరి ఏమన్నా గివే ఉన్నాయి. నాతో మాట్లాడవా అమ్మ? ఉన్న ఒక్క నిమిషం కూడా నాతో మాట్లాడవా? అడగని పెట్టమంటే నాతో ఒక్క నిమిషం ఎప్పుడు మాట్లాడు. అది ఊడు బిడ్డ మస్తు బట్టలు పెట్టుకున్నా ఉడతగా తీయరాదమ్మా. లగోని పైసలు లేవు ఎట్లా కావాలి. అకౌంట్లు ఉన్నాయి 5,000 కానీ రాలేదు. జీతం రాలేదు. ఇంకా జీతం కానీ వచ్చింది రాలేదు. 3 రోజులు 3 డ్రెస్. మీకు ఏం తీసుకోవాలి అసలు? తీసుకోవాలా? అయ్యో నైట్ డ్రెస్ నేను తీసుకోవాలి. సరిపోతుందా? ఇది కూడా తీసుకోవాలి. అదే అవసరం అంటుంది. ఏమన్నా జాబ్ వచ్చింది? ఏమన్నా జాబ్ వచ్చింది? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎందుకు సీరియస్ ఎందుకంటే నా పోతే నచ్చలే నచ్చదు కదా మనకు. పొట్టేంది ఇట్లా పెట్టినావు? మంచిగా నచ్చినా లొక్కేట్లండి ఏం పాపా పోదండి మరి. నోరు లేదా వద్దు గట్టి మాట్లాడచ్చు. బాయ్ బాయ్ బాయ్. ఇది ఒకటి కాయ వదులుతూనే ఉంటుంది ఫ్రిడ్జ్. పోతాను మళ్ళీ ఎప్పుడు? 3 రోజులు 3 రోజులు అంటే నేను పోతానా? నీకు అసలు ఏం కూడా అనిపిస్తలే? బాధనే అనిపిస్తలే? మొత్తం నవ్వుకుంటుంటాను. నీ కొడుకు పర్మిషన్ ఫస్ట్ తీసుకున్నా. అన్నయ్యకి నిన్ననే చెప్తే ఎక్కడికి అని అంటే ఇట్లా విజయవాడకి ఫ్రెండ్స్తో పోతున్నా అని చెప్పిన. మళ్ళీ ఎప్పుడైతే ఉండకు 3 రోజులు పడుతుంది అన్న. కావాలంటే ఫోన్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోని కొడుక్కి చేయాలా ఇప్పుడు? నమ్మవు కదా నువ్వు. అర్థం అండి. నేను అంతటి మాట్లాడా. నేను మాట్లాడతాను.
నువ్వు నా ముందటనే ఉన్నావు. హలో అన్నయ్య, నేను చెప్పినా కదా నీకు ఊరికి పోతున్నా అని. చెప్పిన అన్నయ్యకి. సరే అన్న. పండుకున్నట్టున్నాడు సార్. బాయ్. ఖర్చు నువ్వే నేర్చుకోవాలి. పోతాను జాగ్రత్త. కర్రీ పెట్టుకొని అండబెట్టుకో. నిజంగా ఏదో అండి అదే కదా. సరే సరే. నేనెటు పోవాలి మరి? నేనే వాళ్ళ ఇంటికి పోవాలి. నీకు ఫస్ట్ చేద్దాం అనుకున్నా నేను, కానీ నువ్వు మళ్ళీ పోనీతో పోనీ ఫస్ట్ అన్నయ్య పర్మిషన్ తీసుకుంటావు కదా అని అన్నయ్యకి ఫోన్ చేసి అడిగినాక పొమ్మన్నాడు. పోతాను. జాగ్రత్త. ఫస్టే నేను వదిలి పోవాలంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. ఏడు పడుతుంది. పోతాన్నా. ఆశీర్వదించి మంచిగా టెంపుల్ దర్శనం కావాలి. బాయ్ బాయ్. అది చూడడం కూడా చూస్తారుగా. మొత్తానికే మొత్తం అయిపోయింది అంతే. అది బయట దొరుకుతుంది. పోతాను. బయటకంటే రావానే. ఎందుకు రావంటే నేను రానంటావు. నీకు కూరగాయలు వస్తాను. అన్నం తినవా? అన్నం తినక లేదు, బస్కి టైం అయింది. అంటే రిజర్వేషన్ బస్? రిజర్వేషన్. సరే పోయారు. పోతాను. పోయాను. నా స్పేర్స్ ఏవి? పోతాము. జాగ్రత్త. పోయా పోయా. మళ్ళీ ఎన్ని రోజులు కట్టాలి? ఈరోజు రేపు ఎల్లుండి 4వ రోజుకి 5వ రోజుకి వస్తాం. ఓకేనా? బాయ్. నేనేటి పోవాలి మరి? ఎటు పోతే అమ్మమ్మ ఇంటికి పో. నాకు అమ్మమ్మ లేదు కదా. నీకు అమ్మమ్మ లేదు. సరే ఉండు, నేను ఒక 4 రోజులలో వస్తాను. అప్పుడు భయపడతావు నువ్వు? ముఖం ఎందుకు మారుతావు? పోడు ఇష్టమా లేదు అసలు నీకు? ఏ పోయా. సరే పోతాను. బాయ్ బాయ్ బాయ్. ఫోన్ తీసుకపోవా? ఫోన్ బ్యాగ్లోనే ఉన్నది. బ్యాగ్లో తీసుకో. అబ్బా గిద్ది అమ్మ గిద్ది. పోతాను. అయ్యో డ్రెస్ కంటే అంటే బాయ్ బాయ్. చెప్పురా. నా బ్రష్ మర్చిపోయినా. బ్రష్ ఏదో పెట్టినా నేను. బ్రష్కు అంత అంటే అయ్యో ఇలా పడుతుంది. పోతాను. బాయ్. సెల్లేది తీసుకున్నా. బాయ్. పోతాను. నేను పోతే మా అమ్మ ఎంత ఎడుతుందో నేను అనుకున్నా. ఏడుసలేదు ఏం లేదు కదా. అద్దురాజా లేదు. పోతాను. పోతాను. బాయ్. జాను ఉండు అంటే అన్న నేను ఉండ. నేను సరే నీ కొడుకు కూడా పర్మిషన్ తీసుకున్నా కదా, అన్నయ్యకి కూడా. సరే నన్ను వదిలిపెట్టి పోతుందా? పో.
ఎందుకు నేను ఎవరికి కాడ ఉండాలి, ఎవరింటి కాడ నీకు ఇల్లు లేదా? ఉండు దీళ్ళని ఎవరితో ఉండాలి, ఇంకొక బిడ్డ తెచ్చుకో. ఏడిపోవాలి. సరే నేను పోతాన్నా, బాయ్. నీతో అనేది నాకు. మమ్మీ ఇది ప్రాంక్ అసలేనా? నీకు అర్థమైందా? నిజం చెప్పు. మీరు నాకు పచ్చిగా నాకు ఏడుపు వచ్చింది. ఆ, ఏడుపు వచ్చింది. ఇట్లా అంటే చూసినాయి. ఆ. ఏడుపు వచ్చింది. అది జస్ట్ ప్రాంక్ అంతే. నిన్నొద్దు నేనెక్కడికి వెళ్తాను.